ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టీంలో 10 మంది ఆటగాళ్లకు చోటు దక్కకపోగా వారి స్థానంలో 9 మంది కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. అయితే ఈ మార్పులు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కాకుండా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులోనే జరిగాయి. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో భాగంగా 15 మంది సభ్యుల భారత జట్టులో 10 మంది ఆటగాళ్లు వన్డే జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. టీ20 సిరీస్లో ఆడిన సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రవి బిష్నోయ్, వరుణ్ చక్రవర్తి ఈ 10 మంది ఆటగాళ్లలో సూర్యకుమార్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, రవి బిష్నోయ్, వరుణ్ చక్రవర్తి, తిలక్ వర్మ 5 టీ20 మ్యాచ్ల్లో ఆడారు. ధ్రువ్ జురైల్, శివం దూబే 2 మ్యాచ్లు ఆడగా రమణదీప్ సింగ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కోసం ఎంపికైన భారత జట్టులో చోటు దక్కించుకున్న 9 మంది ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్. వీరిలో కుల్దీప్ యాదవ్ అక్టోబర్ 2024 తర్వాత, శ్రేయస్ అయ్యర్ ఆగస్ట్ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నారు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6న తొలి వన్డే నాగ్పూర్లో, ఫిబ్రవరి 9న రెండో వన్డే కటక్లో, ఫిబ్రవరి 12న మూడో వన్డే అహ్మదాబాద్లో జరగనున్నాయి. ఈ సిరీస్ భారత జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు ఒక ముఖ్యమైన ఆడిటింగ్ సిరీస్ అవుతుంది. టీ20 జట్టులో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లు ఎంపిక కాకపోవడం, వన్డే ఫార్మాట్ కు అనుగుణంగా సీనియర్లను జట్టులోకి తీసుకురావడం ప్రస్తుత జట్టు యాజమాన్యం వ్యూహంగా కనిపిస్తోంది. ఈ మార్పులతో భారత జట్టు వన్డే సిరీస్ లో ఎలా రాణిస్తుందో చూడాలి.